ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మా అమ్మగారి జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మా అమ్మగారికి ఇప్పుడు 73 సంవత్సరాలు. జనవరి 21వ తారీఖు 73 సంవత్సరాల నుండి 74లోకి ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఒక 2 సంవత్సరాల క్రితము ఆమె మరణ పడకల మీద ఉన్నప్పుడు ఆ రోజు సండే మార్నింగ్ 5 o'clock ఆ టైంలో హెవీ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఊపిరి ఆగిపోవడం జరిగింది. అయితే మేము నర్సుని పిలిచాము. నర్సు వచ్చి టెస్ట్ చేసి ఇంకా ఆంటీ లేరు, చనిపోయారని చెప్పారు. సరే అని మేము అంతా ప్రిపేర్ అయిపోతున్నాం, ఎవరెవరికి చెప్పాలి కదా అందరికీ, ఇంకా అమ్మ చనిపోయిందని చెప్దామని మేము ఆ ప్రిపరేషన్లో ఉన్నాం. అయితే మా డాడీ ఒకటి ప్రార్థన చేశారట, దేవా ఈరోజు ఆదివారం, సేవకుల కుటుంబం అంటే సేవకుల కుటుంబంలో డెడ్ బాడీ ఉంటే అందరూ చర్చికి వెళ్ళకుండా ఇంటికే వస్తారు, ఇదంతా మొత్తం ఆరాధన అంతా అటు ఇటు అయిపోతుంది, నువ్వు ఈరోజు ఆమె ప్రాణాన్ని తిరిగి ఇచ్చి రేపు తీసుకో అని ప్రార్థన చేశారట. అయితే ఒక 20 నిమిషాలు ఆమెలో చలనం లేదు, ఊపిరి లేదు, ఏం లేదు. కానీ దేవుడు ఒక 20 minutes తర్వాత మళ్ళీ ఆమెకి జీవాన్ని ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇది నవ్వులుగా అనిపించవచ్చు, కానీ మేము చూసి మేము అనుభవించాం కాబట్టి చెప్పగలుగుతాం. మళ్ళీ దేవుడు ఈ 2 సంవత్సరాల నుండి మా మమ్మీని కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆమె సజీవంగా దేవుని సేవలో ఉన్నారు. ఇంకనూ మా కోసం మీరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ప్రైజ్